ప్రైజ్ ద లార్డ్. ఈరోజు జూన్ 24వ తేదీ మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో బెత్లెహేం నగర్ నుండి నేను ఈ వీడియో చేస్తున్నాను. దేవుని రాకడ సమీపంగా ఉంది. కోత విస్తారంగా ఉంది, పనివాళ్ళు తక్కువ. అయితే పనివాళ్ళని చెప్పుకుంటూ బ్రతకడం కోసమే సేవ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది ద్వేషంతో అనట్లా, క్రైస్తవ్యానికి చెడ్డ పేరు తేవద్దురా బాబు అని ఒకడికి సలహా ఇచ్చాను. అతని పేరు చెప్తున్న బహిరంగంగా. కావాలంటే అతను ముస్తాబాద్ గన్నవరం ప్రాంతంలో ఎక్కడో సావరగూడెంలో నివసిస్తుంటాడు. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని దేవుడు చెప్తే ఇతగాడు ఏ సేవకుల సదస్సు వెళ్ళినా కామెడీ చేస్తుంటాడు, ఎగురుతుంటాడు, నేను పాస్టర్ గారిని అని అనవసరమైన మాటలు చెప్పి జనాల మధ్యలో తిరుగుతుంటాడు. సుమారు 58-62 ఉంటుంది వయసు. యేసు ప్రభు మంచి చేయమని చెప్పాడు, కానీ గోధుమల మధ్య గురుకుల్లాగా ఇతగాడు ఏం చేస్తుంటాడంటే రుచి మరిగిన కోడి ఇల్లెక్కి కూసినట్టు ఎప్పుడు తనకి అవసరం అనుకుంటే అప్పుడు ఏం చేస్తాడు, వాట్సాప్లో పెడతాడు, యూట్యూబ్లో కిడ్నీ పాడైపోయింది, తర్వాత సంబంధిత వివరాలు ఏవో చెప్పి నేను పలానా హాస్పిటల్లో చేరాను, రాజమండ్రిలో ఉన్నాను, నిడదవోలులో ఉన్నాను అంటుంటాడు. మళ్ళీ ఈరోజు అదే పెట్టాడు. విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో చేరాడంట, నిన్న డిశ్చార్జ్ చేశారంట. దయచేసి ప్రార్థన చేయండి. ప్రార్థన ఎవరి కోసం? శత్రువుల కోసమైనా ప్రార్థన చేయొచ్చు. మీరు ప్రార్థన చేసేటప్పుడు అతనికి మంచి దైవికమైన జ్ఞానం ఇవ్వమని ప్రార్థన చేయండి. అతను పెద్ద ఫేక్ అన్నమాట. సువార్థికుడిని అని చెప్పుకుంటూ ఎక్కడ పడితే అక్కడ ఆ గవర్నమెంట్ హాస్పిటల్ లేదా బ్లడ్ టెస్టు, యూరిన్ టెస్టు అలాంటివి ఇది కాపీలు జిరాక్స్ పంపుతాడు మనకి. కాసేపట్లో ప్రాణం పోయేటట్టు ఉందని. ఇది గత 4-5 ఏళ్ళుగా నేను గమనిస్తూనే ఉన్నాను, తట్టుకోలేకపోయా. ఎందుకంటే ఇది క్రిస్టియానిటీకి చెడ్డ పేరు. ఇప్పుడే మతోన్మాదులు యేసు ప్రభు అన్న, బైబిల్ అన్న, క్రైస్తవులన్నా ఏడ్చి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి దుర్మార్గులు క్రైస్తవానికి అడుక్కోరా అని చెప్పలా, దైవ సేవకుడిని నువ్వు అడుక్కు తినరా అని ఎక్కడా చెప్పలా, బైబిల్ని అడ్డం పెట్టుకొని బతకరా అని యేసు ప్రభు ఎక్కడా చెప్పలా. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఆయన స్వస్థపరచడా? నువ్వు సువార్థికుడివి, దేవుని సేవ చేస్తున్నాను అంటున్నావు. నువ్వే ఆరోగ్యంగా లేనప్పుడు ఇతరులు ఎలా నమ్ముతారు? వాళ్ళకి ఎలాగ ఆరోగ్యం చేకూరుద్ది? ఆయన పొందిన దెబ్బల చేత, గాయాల చేత మనకి స్వస్థత కలుగుతుందనే వాక్యం ఉంది. అదేవిధంగా 1 కీర్తన 1-3 వచనాల్లో దివారాత్రులు దేవుని ధ్యాసలో ఉన్నవాడు అతడు చేయునదంతయు సఫలమగును. అది పూర్తిగా చదవండి. కీర్తన 1-3 వచనాలు చదువుకోండి. అక్కడక్కడ క్లుప్తంగా చెప్తున్నా. నేను ద్వేషించి అనట్లేదండి, క్రైస్తవ్యానికి చెడ్డ పేరు తేమాకురా. నేను ఇంత ముసలోడిని, నాకు నడువు నొప్పి అంటే నమ్మవచ్చు, ఎందుకంటే 80లో పడ్డాను కాబట్టి. లేకపోతే ఇంకొకటి పడిశం పట్టింది, తలనొప్పి పట్టింది, జ్వరం వచ్చింది అని 2 రోజులకు ఒకసారి ఏదైనా అన్నానంటే నమ్మదగ్గ మాట. వీడికి ఏంటంటే 3 పూట్ల తింటాడు. ఉదాహరణ చెప్తున్నా. జూన్ 18వ తారీఖు విజయవాడ లంబాడిపేట కొండ మీద మన్నా చర్చి, దాని కాపరి పేరు చందోలు మోషే గారు. అక్కడ సేవకుల సదస్సుకు వచ్చాడు. నేను ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత మెట్లు దిగుతుండగా నేను మాట్లాడుతుంటే వాడు పిల్లి కూతలు ఏవో అరుస్తున్నాడు. అప్పుడే అన్నా, ఎందుకంటే వాడి రోగాల గురించి నాకు తెలుసు కదా. నీ కిడ్నీ పాడైపోవును గాక అని నేను అనను,
అనే మాట మీకు అనుమానం ఉంటే ఆ మనిషిని చూడాలంటే 1155 58 మన వీడియో యూట్యూబ్లో చూడండి. ఆ వీడియో పేరు ఏంటంటే లంబాడిపేట హిల్. 3 రోజుల క్రితం అండి, 18వ తారీఖు, జూన్ 18వ తారీఖు మధ్యాహ్నం అన్నమాట. వాడు ఎలా అరుస్తున్నాడో, ఇది క్రాస్గా ఒక బ్యాగ్ పెట్టుకున్నాడు, మరో చేతితో ఇంకొకటి ఏదో పట్టుకున్నాడు. అతని పేరు రమేష్ సావర్గూడెం. ఈ ముస్తాబాద్ దగ్గర, గన్నవరం దగ్గర సమీపంలో అన్నమాట. ఇతనికి బాధలు ఉన్నోడికి ఆదుకోమని బైబిల్లో ఉంది, కానీ ఇతను మోసగాడు, ఫేక్ రమేష్ సావర్గూడెం. ఇతనికి ఎలాంటి హెల్ప్ చేయమాకండి. ఉపకారమును ధర్మమును చెయ్యమని ఉంది, కానీ ఇతను ఏంటంటే ఇలాంటి సంపాదనల మీద హ్యాపీగా తింటూ దర్జాగా వెకిలి చేసుకుంటూ తిరుగుతుంటాడు. బాధ్యత గల ఒక దైవ సేవకుడుగా, సీనియర్ సిటిజన్గా నలుగురికి హితబోధ చేయాల్సిన నేను మీ అందరికీ గుర్తు చేస్తున్నాను, ఇతను ఫేక్ అండి. ఎప్పుడు చూసినా అతనికి ఆ హాస్పిటల్కి సంబంధించిన ప్రిస్క్రిప్షన్లు, అవి కేస్ షీట్లు అలాంటివంతా ఏం చేస్తాడు, వాట్సాప్లో యూట్యూబ్లో పెట్టి చావు బతుకుల్లో ఉన్న కిడ్నీ పాడైపోయింది, ఇంకొకటి పాడైపోయింది అనుకుంటూ చావు బతుకుల్లో ఉన్నాను, మీరు మాకు ఆర్థిక సహాయం చేయండి అని అంటుంటాడు. దీనివల్ల ఏంటంటే అసలే మతోన్మాదులు క్రైస్తవుల మీద వంకలు పెడుతున్నారు. యేసుప్రభు అలా చెప్పలా, నా పేరు చెప్పి మీరు ఇష్టం వచ్చినట్టు బతకండి అని. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని ఉంది. పరోపకారం చేయమని ఉంది, శత్రువు కోసం ప్రార్థన చేయమని ఉంది. కానీ ఇతను గోధుమల మధ్య గురుగులు లాంటి వాడు ఈ రమేష్. తస్మాత్ జాగ్రత్త. నా వంతు నేను చెప్పాల్సింది చెప్పాను. ఎందుకంటే వీడి వల్ల మిగతా సేవకులందరూ అడుక్కునేవాళ్ళు లేకపోతే మోసగాళ్ళు అనే ఉంటుంది. వీడికే ఆరోగ్యం లేదు, ఇంకా వీడు ఇతరులకి ఏం సువార్త బోధిస్తాడు? నాకు ఒంట్లో బాగలేదంటే అది సువార్త? వాడిని నన్ను పోల్చుకోండి, నా వయసు 80, మరి వాడికి 58, 62 మధ్యలో ఉంటుంది. ఎప్పుడు కిడ్నీ పాడైపోయింది, లివర్ దెబ్బతినింది, రక్తం తగ్గిపోయింది అంటుంటాడు. ప్రార్థన చెయ్యి, ప్రార్థన చేయించుకో, నమ్మకంగా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకో. అది కాదు, అప్పనంగా డబ్బులు అనేకుల దగ్గర మాయమాటలు చెప్పి తినేయాలనేది వీడి ధ్యేయం అన్నమాట. దయచేసి ఆ సావర్గూడ నివాసి అయిన రమేష్ వాడు ఒక మోసగాడు. అతనికి ఎవరు ఎలాంటి ఆర్థిక సహాయం చేయమాకండి. ఎందరో వృద్ధులు, గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళకి చేయండి, మంచిదే. నేను చాలా బాధతో ఇలాంటి వాళ్ళ వల్ల క్రైస్తవులంతా ఇంతే, పాస్టర్లంతా ఇంతే అని లోకం అనుకుంటుంది. లోకం మనల్ని గమనిస్తుంది. లోకం నుండి మనం వేరు చేయబడ్డాం అనేది జ్ఞాపకం వచ్చి క్రైస్తవ్యానికి చెడ్డ పేరు రాకూడదనే ఉద్దేశంతో ఈ వీడియో పెడుతున్నా. మీకు అవకాశం ఉంటే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని పరిచర్యలో దైవ సేవకుడు రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.